వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే వాచ్ వి ద యూట్యూబ్ ఛానల్. గైస్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతుంటారు, బ్రో మాకు ఇంటి నుంచి వర్క్ చేసుకునే జాబ్ కావాలి, దాంతో పాటుగా మనకి తెలుగు లాంగ్వేజ్ బేస్ చేసుకుని వర్క్ చేసే జాబ్స్ కావాలనేసి. ఎస్, ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే వచ్చింది. చాలా రోజుల తర్వాత టెలిస్ అనే కంపెనీ నుంచి మనకి ఆన్లైన్ డేటా అనలిస్ట్ అనే రోల్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. సో ఈ మధ్య మనం చూస్తే ఒక గూగుల్ మ్యాప్స్ అని కూడా మీరు చూసారనుకోండి, ఓకే, ఆ మ్యాప్స్ డిజిటల్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకి చాలా ఎన్హాన్స్ అయ్యాయి ఆ మ్యాప్స్, మీరు తెలిసే ఉంటుంది. ఓకే, సో మీ యొక్క మొబైల్లో కూడా మీరు చూసే ఉంటారు ఆ మ్యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు మన రోడ్స్ అవ్వచ్చు, పక్కన బిల్డింగ్స్ అవ్వచ్చు, అంతా కూడా 3Dsలో వస్తున్నాయి, చాలా నీట్గా ఎన్హాన్స్ చేశారు. ఓకే, బట్ ఇంకో విషయం ఏంటంటే మన విలేజెస్లో కానీ మన ఊరు లోపలికి వెళ్ళినప్పుడు సో చాలా వీధులు ఉంటాయి. ఓకే, ఆ వీధులకి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఓకే, గాంధీనగర్ అని సంథింగ్ ఒక పేట అనేసి అలాగా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా. ఆ నేమ్స్ మన తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటాయి. ఓకే, తెలుగులోని మనకి చాలా వరకు లాంగ్వేజ్లో మనకి కనిపిస్తుంటాయి. ఓకే, సో అలాగా మనకి డిజిటల్ మ్యాప్స్ని సో తెలుగు లాంగ్వేజ్ అంటే కరెక్ట్గా తెలుగు మన ఏరియాస్లో ఏవైతే ఉంటాయి, ఏపీ తెలంగాణ అవ్వచ్చు, వాట్ ఎవర్, సో ఆ యొక్క తెలుగు లాంగ్వేజ్లో ఉన్న డిజిటల్ మ్యాప్ యొక్క నేమ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా చెక్ చేయడం కోసం వీళ్ళు ఆన్లైన్ డేటా అనలిస్ట్ని అయితే ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు అనమాట. ఓకే, టెలిస్ కంపెనీ వాళ్ళు. ఓకే, సో క్లియర్గా డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. మీరు 12th పాస్ అయినా, డిప్లొమా, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ చక్కగా అయితే దీన్ని ట్రై చేసుకోవచ్చు. సో గైస్ చూస్తే మనకి వీళ్ళు ప్రాజెక్ట్ బేస్ చేసుకుని మనకైతే పే చేస్తారు, మనకు తెలుసు. సో వీళ్ళకి ప్రెజెంట్ ఆన్లైన్ డేటా అనలిస్ట్ ప్రాజెక్ట్ అయితే వచ్చిందన్నమాట. సో ఈ డిజిటల్ మ్యాప్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం ప్రాజెక్ట్ బట్టి మీకైతే పే ప్యాకేజ్ అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీ వీక్లీ పే అవుట్ వాట్ ఎవర్ మీరైతే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు, దాన్ని బేస్ చేసుకుని మీరైతే వర్క్ చేసుకోవచ్చు. ఓకే, డీటెయిల్స్ అని కూడా నీట్గా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, డీటెయిల్స్ చూసేద్దాం. లెట్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, టెలిస్ డిజిటల్ ఏఐ డేటా సొల్యూషన్స్ నుంచి మనకి ఆన్లైన్ డేటా అనలిస్ట్ మనకి 19 hours అయ్యో జాబ్ అయితే స్పాట్ అయిందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇన్ దిస్ రోల్ యూ విల్ బీ వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్ ఎయిమ్డ్ అట్ ఎన్హాన్సింగ్ కంటెంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ డిజిటల్ మ్యాప్స్. చూసారా, డిజిటల్ మ్యాప్స్ దట్ ఆర్ యూజ్డ్ బై మిలియన్స్ ఆఫ్ పీపుల్ వరల్డ్ వైడ్ అని మెన్షన్ అయితే చేశారు. కంప్లీట్ రీసెర్చ్ అండ్ ఎవల్యూషన్ టాస్క్ వెబ్ బేస్డ్ ఎన్విరాన్మెంట్ సచ్ as వెరిఫైయింగ్, కంపేరింగ్ ద డేటా, డిటర్మైనింగ్ ద రిలవెన్సీ అండ్ యాక్యురసీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. అది కరెక్ట్గా మనకి ఆ మ్యాప్లో కరెక్ట్గా ఆ యొక్క పర్టికులర్ ఏరియా చూపిస్తుందా లేదా, ఆ నేమింగ్ కన్వెన్షన్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అంతా కూడా మీరైతే చెక్ చేస్తారనేది ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో గైస్ వస్తే మీరు ఇక్కడ ప్రొఫెషన్స్ ఇక్కడ చూడండి, ఫుల్ ప్రొఫెషన్స్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. సో తెలుగు లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మనకైతే వచ్చి ఉండాలని చెప్తున్నారు. మనకి బీయింగ్ ఏ రెసిడెంట్ ఇన్ ఇండియా ఇన్ ద లాస్ట్ 2 consecutive years, మీరైతే ఇండియాలో మీరు లాస్ట్ 2 consecutive అంటే మన ఇండియన్స్కి, మన స్పెషల్ మన తెలుగు వాళ్ళకి ఈ యొక్క జాబ్ అప్డేట్ అని క్లియర్గా తెలుస్తుంది. మీకు మీడియా మీద, స్పోర్ట్స్ మీద, సోషల్ మీడియా మీద, నెక్స్ట్ కల్చరల్ అఫైర్స్ మీద మంచి కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది, సెలక్షన్ ఈజీ అయితే అవుతుంది అనేసి చెప్తున్నారు అనమాట. ఓకే, సో వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మనకైతే అసెస్మెంట్ అయితే ఉంటుంది. ఆ అసెస్మెంట్లో కనుక మీరు క్వాలిఫై అవుతే సో మనం చక్కగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ వచ్చినప్పుడల్లా మీకు అయితే ఇంటర్మీడియట్ చేస్తారన్నమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే మనం దీని మీద అప్లై మీకు ఇచ్చేసిన తర్వాత వెంటనే ఈ యొక్క పేజ్లోకి అయితే డిడేట్ అయితే అవుతుంది. చాలాసార్లు పడుతుంటాయి ఈ యొక్క జాబ్. ఈ యొక్క డేట్ చూసి మీరు కన్ఫ్యూజ్ పడద్దు. సో చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ పడుతుంటుంది అనమాట. మళ్ళీ ఇంకోసారి రీపోస్ట్ చేశారు. మ్యాక్సిమం 20 hours per week మీరైతే వర్క్ చేయాలి ఇక్కడ ఇచ్చారు. ఇది అఫీషియల్ వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ మనం మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ నుంచే మనం అయితే చెప్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ రోల్ యూ విల్ బి వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్ ఎన్హాన్సింగ్ ద కంటెంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద డిజిటల్ మ్యాప్స్ అండ్ యూజ్డ్ బై మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ వరల్డ్ వైడ్ అని మెన్షన్ చేశారు. ఇక డీటెయిల్స్ అని కూడా నీట్గా చెక్ చేసుకుని ఇక్కడ లాగిన్ టు అప్లై మీకు ఇచ్చేసి తొందరగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. ఓకే, మంచి అప్డేట్ గైస్. తెలుగు లాంగ్వేజ్లోనే మనకి ఆ యొక్క మొత్తం వర్క్ అయితే ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ బేస్ చేసుకొని తెలుగు రిఫరెన్సెస్ మొత్తం చెక్ చేసుకుని మ్యాప్స్ యొక్క డీటెయిల్స్ అండ్ నేమింగ్ కన్వెన్షన్స్ అన్ని కూడా చెక్ చేసుకుని మీరైతే వర్క్ చేసుకుంటారు. ఇది ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ప్రాపర్గా పే చేస్తారు. ఇది ప్రాజెక్ట్ బట్టి పేమెంట్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కూడా మెన్షన్ చేయలేదు, అందుకే మీకు చెప్పట్లేదు. ఓకే, సో ఓన్లీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే డెలివరీ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. సో అన్నెసరీ ఆ కుక్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అస్సలు మేము ఇవ్వం, అది మాత్రం గమనించండి. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అండ్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత మీకు వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది, అది చూసి కన్ఫ్యూజ్ పడొద్దు గైస్. సో మీరు నీట్గా చెక్ చేసుకోండి, కిందకి స్క్రోల్ డౌన్ చేయండి, అక్కడ అప్లై లింక్ బ్లూ కలర్ ఆర్ రెడ్ కలర్ బటన్ ఇచ్చి ఉంటాను అనమాట. ఆ బటన్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే డైరెక్ట్గా వచ్చేస్తారో అక్కడ నుంచి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా సరే కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.